ఇక విశాఖ వన్ టౌన్ లో కాల్పులు కలకలం రేపాయి. రాజేష్ అనే యువకుడిపై నూకరాజు అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. అయితే కాల్పులకు వివాదం కారణమని తెలుస్తోంది. కాల్పులు జరిపిన వ్యక్తికి మహారాణిపేట క్రైమ్ కానిస్టేబుల్ సుపారీ ఇచ్చినట్లు సమాచారం. పోర్టులో బొగ్గు అక్రమ తరలింపు విషయంలో రాజేష్ కానిస్టేబుల్ మధ్య వివాదం కారణంగానే కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. విశాఖ వన్ టౌన్ లో కాల్పులు కలకలం రేపాయి. రాజేష్ అనే యువకుడిపై నూకరాజు అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. అయితే కాల్పులకు వివాదం కారణమని తెలుస్తోంది. కాల్పులు జరిపిన వ్యక్తికి మహారాణిపేట క్రైమ్ కానిస్టేబుల్ సుపారీ ఇచ్చినట్లు సమాచారం. పోర్టులో బొగ్గు అక్రమ తరలింపు విషయంలో రాజేష్ కానిస్టేబుల్ మధ్య వివాదం కారణంగానే కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అసలు ఏం జరిగింది సతీష్? ప్రాంతంలో నిన్న అర్ధరాత్రి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. అయితే రాజేష్ అనే యువకుడిపై నూకరాజు అలియాస్ మణికంఠ కాల్పులు జరపడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం రాజేష్ గాయాలతో కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నాడు. కానీ ఈ కాల్పులు వెనుక కారణాలు ఏంటి అనేది పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తూ పోర్టులో అక్రమంగా బొగ్గు తరలిస్తున్న కార్యక్రమంలో ఈ రాజేష్ కి అదేవిధంగా అలియాస్ మణికంఠ నూకరాజుకి మధ్య గొడవలున్న నేపథ్యంలోనే ఆ కక్ష దీనిపైన ఈ విధమైన కాల్పు జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఈ పోర్టులో బొగ్గు అనేది ఎట్లా అంటే రాత్రిపూట డంప్ చేసే కార్యక్రమంలో కొంత బొగ్గుని కిందన కావాలని వదిలేస్తారు. ఆ బొగ్గుని బయట అమ్ముకుంటే వీళ్ళకి లక్షల్లో డబ్బులు సంపాదిస్తుంటారు. కానీ ఈ కానిస్టేబుల్ అనేది ఇదంతా చూస్తుండగానే ఈ మొత్తం వ్యవహారం జరుగుతుంది. కమిషన్ రూపంలో కొంత అదేవిధంగా కొంత అమౌంట్ నేరుగా వాళ్ళ ఖాతాలో వేస్తుంటారు. ఈ క్రమంలోనే మణికంఠకు అదేవిధంగా కానిస్టేబుల్ నాయుడుకు మధ్య విభేదాలు చెలరేగినట్టు తెలుస్తున్నాయి. కాబట్టి ఈ డబ్బుల వ్యవహారంలో గొడవలు జరగడంతో ఒకరిపై ఒకరు కక్ష పెంచుకున్నారు. దీంట్లోనే ఆ కానిస్టేబుల్ నాయుడు రాజేష్ పైన కక్ష పెంచుకునే కార్యక్రమంలో మణికంఠకు మధ్యవర్తిగా ఉంచి సుపారీ ఇచ్చి రాజేష్ పైన కాల్పులు జరిపినట్లు పోలీసులు ఇప్పటికైనా దీనిపైన గుర్తించారు. ప్రస్తుతం అయితే కానిస్టేబుల్ నాయుడు సస్పెండ్ లో ఉన్నాడు. ఈ ఘటన జరిగిన తర్వాత నాయుడు పేరు బయటకు రావడంతో కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు మాత్రం నాయుడు కోసం గాలిస్తున్నారు. గతంలో ఆయన చరిత్ర అదేవిధంగా ఆయన బ్యాంక్ అకౌంట్ లో ఆ బినామీ వ్యవహారాల నుంచి కూడా బయటకు తీసే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఒక పోర్ట్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఆ పోర్ట్ లో ఉన్న బొగ్గును అక్రమంగా చేస్తున్న క్రమంలో వీరికి ఎన్ని వాటాలు గతంలో కూడా ఈ విధంగా పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్.